ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ సమయమందు చదువుకొని దానిని మనము ధ్యానం చేసుకుందాం. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆలాపు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుని మాటలు మా వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అపోస్తులైన పౌలు ఈ కొరింథీ రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి తెలియచేస్తున్న విషయం ఏమిటి అని అంటే, ఈ 15వ వచనంలో జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక, జీవించే ఏ ఒక్కరైనా ఇక నుంచి తమ కొరకు జీవించడం కాదు. ఎవరి కొరకు జీవించాలి అంటే తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించబద్దులై ఉండాలి అని పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎందుకు జీవించే వారి ఇక మీదట తమ కొరకు జీవించొద్దు అని అంటే, ఒకసారి ఆలోచిస్తే లోకమందు జీవించిన ఆ జీవితంలో ఇష్టాలు, స్వచిత్తాలు, స్వబుద్ధి ఇలా ఎన్నో లోకంలో ఉన్నప్పుడు అవన్నీ సహజ సిద్ధంగా ప్రతి మనిషిలోనూ ఉన్నవి. అవన్నీ దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడు నా కొరకు చనిపోయాడు, నా కొరకు రక్తం చిందించాడు, ఆయన రక్తంలో నన్ను రక్షించుకున్నాడు అని ఎరిగిన తర్వాత కూడా మనం ఇంకా మన కొరకు మనము జీవించే వారమైతే మనము దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితిలో నిలువ నేరం. ఎందుకనంటే నీ ఇచ్చను బట్టి, నీ పాపమును బట్టి, నీ ఉద్దేశమును బట్టి, నీ కోరికను బట్టి, నీ ఆలోచనను బట్టి గతంలో బ్రతికినట్లుగానే ఇప్పుడు బ్రతుకుతూ ఉన్న నీవు దేవుని కొరకు కాక నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ బిడ్డల కొరకే, లోకం కొరకే, లోక సంపాదన కొరకే, లోక ఇచ్చల కొరకే మనం బ్రతుకుతూ ఉన్న ఎడల దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని యొద్ద మనము రక్షణ పొందిన, దేవుణ్ణి దేవుడిగా అంగీకరించిన, దేవుని కొరకు మనం ఎన్ని చేసినా దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు. ఎందుకంటారా? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు అంటే ఆయనలా బ్రతకడానికి, ఆయనలా జీవించడానికి, ఆయనలాగా మాదిరి చూపించడానికి, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు బ్రతకడానికి, ఆయన సిద్ధపరచుచున్న ఆ నిత్య రాజ్యంలో మనము చేరటానికి ఆయన ఏదైతే సెలవిస్తున్నాడో, ఏదైతే అనుమతిస్తున్నాడో, దేనినైతే చేయాలని మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడో, మనల్ని ప్రేమించి మనకు ఆయన స్పష్టతను దేవుని మాటల ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నాడో, వాటిని లక్ష్య పెట్టి, వాటిని అనుసరించి, వాటి చొప్పున మన మనుగడ కొనసాగించినప్పుడు మనము ఎవరి వారము అంటే దేవుని పిల్లలముగా, దేవుని రాజ్య వారసులముగా, దేవుని మహిమ కొరకు భూమి మీద సాక్షులముగా బ్రతుకుతున్న వారముగా లోకము చెబుతుంది, మన మనస్సాక్షి చెబుతుంది. రేపు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు, దేవుని దగ్గర ఉన్న దేవుని దూతల సమూహం కూడా
మన నిమిత్తము సాక్ష్యము పలికే వారిమిగా మనం ఉండాలి అనంటే నేడు నీవు నీ నిమిత్తము నీవు బ్రతకడము కాదు. నీ కొరకు మృతి పొంది తిరిగి లేచి సజీవుడైన నీ దేవుని కొరకు నువ్వు బ్రతికే వ్యక్తివిగా ఉండాలి అనేది దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఆయన కోటి సూర్యుల కాంతి కంటే మించిన తేజో మహిమ చేత యుగ యుగాలు ఆయన కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అంటూ మానక దీవారాత్రములు వారు చేయు స్తోత్రములపై ఆసీనుడై ఉన్న ఆ దేవుణ్ణి మనం ఒక దినము సమీపించబోవటానికి ముందు ఇక్కడ ఆయన్ని ఆయనలాగా గుర్తెరిగి ఉన్నామా, గుర్తెరుగుతున్నామా, ఆయన గుణలక్షణాలు కలిగి ఇక్కడ మనము బ్రతుకుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఆయన గుణలక్షణాలు ఏవై ఉన్నాయో ఒకసారి మనము చూసుకుందాం. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతాను. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మ అనగా దేవుడు అని అర్థం. దేవుడు అయ్యున్న ఆయనే ప్రభు అయిన క్రీస్తుగా భూమి మీదికి మన నిమిత్తము వచ్చి ప్రాణము దారపోసిన ఆ ప్రభువే పరలోకమందు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనంటే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. భూమి మీద మన మధ్యలో కూడా ఎలా ఉన్నాడు అనంటే ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపి అయిన వాడు నీ కన్నులకు నా కన్నులకు కనబడగలడా? నీవు ఎవరో నిన్ను గుర్తుపట్టవచ్చు నేను, కానీ నీలో ఉన్న ఆత్మను నేను గుర్తుపట్టగలనా? ఆ ఆత్మకున్న గుణలక్షణాలు ఏమిటి అనంటే మొదటిది ప్రేమ. కనబడదు ఆత్మ, కానీ దాని గుణం కనబడుతుంది. ప్రేమ ఉందో లేదో మనం అక్కడ వాళ్ళతో సహవాసం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆ ప్రేమ మనకి తెలుస్తుందా లేదా అండి? ఉదాహరణకి మీ అక్క లేదా మీ చెల్లి లేదా మీ అన్న, మీ తమ్ముడు, మీ రక్తం కాబట్టి మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? ప్రేమ వ్యక్తపరుస్తారు కదా. నీ రక్తంలో రక్తం కాబట్టి నీ పట్ల ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంది. అదే ఆయన రక్తంలో మనం కడగబడ్డప్పుడు ఆయన ప్రేమ లోకమందు ఎలా వ్యక్తపరిచాడో అదే ప్రేమ ఈ లోకమందు ఉన్నప్పుడు ఇరుగు అయినా పొరుగు అయినా, అన్యుడైనా ధన్యుడైనా, లోకస్తుడైనా దేవుని బిడ్డ అయినా వాళ్ళందరి మధ్యన దేవుడు ఏకరీతి ప్రేమ కనపరిచాడు. తను కొట్టేవారిని కూడా ప్రభు ప్రేమించాడు. తన్ను హింసించే వారిని ప్రభు ప్రేమించాడు. తను గాయపరిచిన వారిని ప్రభు ప్రేమించాడు. ఆ ప్రేమలో ఏ పక్షపాతం లేదు, ఏ భేదము లేదు. అదే ప్రేమ ఇక్కడ నీలో నాలో వ్యక్తపరచాలని దేవుడు అంటున్నాడు. జీవించు వారిక మీదట తమ కొరకు కాక మీ కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించేవారిగా ఉండాలి అని సెలవిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే సంతోషం. సంతోషం అనేది లోకస్తుడికి ఎలా ఉంటుందండి? ఓ వెండి కొనుక్కొస్తేనో, బంగారం కొనుక్కొస్తేనో, పొలం కొనుక్కుంటేనో, లేదా ఇల్లు కొనుక్కుంటేనో, లేదా ఏదైనా ఒక పట్టు చీర తన భర్త కొనుక్కొని తెస్తేనో, ఇలా ఏవైనా ఒక మేలుకరమైనది తన భర్త కానీ పిల్లలు కానీ తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సంతోషించేవారుగా. అవేవి లేనప్పుడు ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటారా? దేవుని రక్తం చేత కడగబడిన వ్యక్తి జీవించు వారిక మీదట తన కొరకు జీవించాలి అని సెలవిచ్చిన లేఖన ప్రకారంగా బ్రతికే వ్యక్తి ఇల్లున్నా లేకున్నా, పొలమున్నా లేకున్నా, ఆస్తున్నా లేకున్నా, కష్టమున్నా నష్టమున్నా, ఎన్ని పరిస్థితులు తల్లక్రిందులు అయినా ఇతను ఎలా ఉంటాడు అంటే
సంతోషంగా ఉంటాడు. అర్థమవుతుందా అండి? జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన కొరకు జీవించాలి అన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఏ పరిస్థితులైనా సంభవించని అతడు సంతోషంగా ఉంటాడు. చూడండి, ఉదాహరణకి పౌలు శీలలను బంధించి చెరసాలలో వేసినప్పుడు వారిని కొట్టి బొండాలు బిగించినప్పటికీ వారు చెరసాలలో దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ, ఇదేంటి ఇంత దెబ్బలు కొట్టారు, ఇదేంటి ఇంత గాయపరిచారు, ఇదేంటి చెరసాలలో వేసిన తర్వాత వీళ్ళేంటి ఇంత మంచిగా సంతోషంగా పాటలు పాడుతున్నారు, రక్తం వచ్చేటట్టు కర్రలతో కొట్టి ఆ జైల్లో పడేస్తే సంతోషపడతారా? కానీ పౌలు శీలలు సంతోషంగా స్తుతి పాటలు దేవునికి పాడుతున్నారు. వీళ్ళకి ఏముందని సంతోషపడుతున్నారు? జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువు కొరకు జీవించాలి అని ఆ దృక్పథం వారికి కలిగి ఉంది. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అంటే, చెరసాలలో సైతం సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మూడవదిగా మనం చూస్తే సమాధానం కూడా ఎప్పుడు ఉంటుందండి? ఇంట్లో భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉన్నప్పుడు సమాధానం అనేది ఉంటుంది. పిల్లల మధ్యన పిల్లలకి సఖ్యత ఉన్నప్పుడు సమాధానం అనేది ఉంటుంది. ఆరోగ్యం అంతా పోయిందనుకో, సమాధానంగా తృప్తిగా ఉంటాడా? కానీ యోబు తనకున్న ఆస్తి అంతా పోయింది, తన 10 మంది పిల్లలు చనిపోయారు, తన భార్య కూడా ఆఖరికి ఇక చావరాదు అని అన్నప్పుడు కూడా అతడు తన సమాధానాన్ని కోల్పోలేదు. తానంటాడు, దేవుని వలన దీవెన మాత్రమే పొందాలా, కీడు అనుభవించకూడదా అని. ఆయన ఎలా ఉన్నాడు అంటే, అన్ని పరిస్థితుల్లో సమాధానంగా దేవుని పైన ఉన్నాడు. అలా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒకసారి మనం చూద్దాం దేవుని యొక్క లేఖనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. పూర్ణ శాంతి అంటే పూర్ణ సమాధానం కలిగి. ఇవాళ ఎన్ని ఉన్నా మనుషుల్లో ఏం లేదండి, ఏం లేదు. ఎందుకు లేదు అని అంటే, వీరి కొరకు మరణించి తిరిగి లేచిన వానిని వారు ఇంకా ఎరగలేదు. ఎరిగిన గ్రహింపు లేని అజ్ఞానపు స్థితిలో ఉండుటను బట్టి వారిలో ఏం లేదంటే ఈ సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సిన సమాధానం వారిలో లేదు. 4వదిగా మనం చూస్తే దీర్ఘశాంతం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శాంతం ఉండడమే కష్టం నేటి దినాల్లో. దీర్ఘశాంతం అనేది అది వల్లపడే విషయమేనా అండి? దీర్ఘశాంతం ఆత్మస్వరూపి అయిన వాని గుణ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి అంటే దీర్ఘశాంతం వహించేవాడు. ఏ పరిస్థితులు సంభవించినా అతడు శాంతంగా, ఎలాంటి శాంతం అంటే దీర్ఘశాంతం, త్వరపడి మాట. ఇందులో నేనైనా మీరైనా కొన్ని సందర్భాల్లో ఈ శాంతం అనేది మనలో లోపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే మనం మన కోసం బ్రతుకుతున్నామని అర్థం. మనం దేవుని కోసం బ్రతికే వారమైతే మనకి దీర్ఘశాంతం ఉంటుంది. దేవుని కోసం పరితపించే వారమైతే దీర్ఘశాంతం అనేది ఉంటుంది. దేవుని రాజ్యం కొరకు ఆకలి దప్పికలు గల వారమై ఉంటే ఈ దీర్ఘశాంతమై అనేది ఉంటుంది. దేవుని రాజ్యం మహిమను ఒకరోజు మనము ఆయనకు ఆరోపించే వారిమిగా ఆయన ప్రజలతో కూడా
ప్రజగా ఉండబోయే వారము అన్న ఆ గమనం కలిగిన వారం అయితే ఇక్కడ మనం ఎలా ఉంటామంటే దీర్ఘశాంతం కలిగే ఉంటాం. ఒకవేళ అలా ఉండట్లేదు అని అంటే మనలో మన కొరకు మనం బ్రతికే విధానం, మన ఇచ్ఛ, మన కోరిక, మన ఉద్దేశం, మన ఇష్టం, మన సంపాదన, మన పేరు, మన గొప్ప, మన ఖ్యాతి, మాది నాది అనే ఈ బీజాలు ఉన్నప్పుడు ఈ దీర్ఘశాంతం అనేది మనలో క్రియ జరిగించలేనిదిగా ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే దయాళుత్వం. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక ప్రభు కొరకు జీవించాలి అన్న వాళ్ళలో ఏముంటుందో తెలుసా? దయాళుత్వం. ఈ దయాళుత్వం అనేది మనం చూస్తే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన పిల్లల పట్ల ఏది చేసినా అది దయతో చేయరు, బాధ్యతతో చేస్తారు కదా అండి. పిల్లలకి తల్లిదండ్రులు దయతో చేయరు, బాధ్యతతో చేస్తారు, కన్నారు కాబట్టి చేస్తారు. అదే దేవుని ఆత్మ కలిగి దేవుని కొరకు జీవించే వాడు ఏం చేస్తాడంటే తన పిల్లలకే కాదు, పొందదగిన వారికి, కుష్ఠరోగులు ఉన్నారు, వారు పని చేసుకోలేరు, విధవరాలు ఉన్నారు, వారికి ఆదరణ అనేది లోపించి ఉంటుంది, అనాథలుగా ఉన్న వాళ్ళకి బట్ట ఇల్లు అనేవి ఉండయి. తర్వాత ఎంతోమంది పిల్లలు కానీ ఈనాడు రోడ్ల పాలై తల్లిదండ్రులకు ఉండటానికి ఇల్లు లేక తినడానికి అన్నం లేక వారు ఉసూరుమంటూ రోడ్ల పక్కన ఎంతోమంది ముసలివారు కనబడుతున్నప్పుడు ఈ దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని రాజ్యం కొరకు బ్రతకాలన్న తపన గలవాడు ఏం చేశాడంటే ఈ దయాళుత్వాన్ని అట్టి ప్రజల ఎడల వెల్లడి చేస్తాడు. ఈ దయ ఎవరి లక్షణం అనంటే నీకు రక్షణ ఇచ్చిన రక్షకుడి యొక్క గుణలక్షణం. ఈ గుణలక్షణం మనలో లేనప్పుడు మనం ఆయన బిడలముగా ఎంచబడటానికి అవకాశమే లేదు. చాలామంది క్రైస్తవ్యం అంటే ఏదో రక్షణ పొందినాం, బాప్తిస్మం తీసుకున్నాం, వచ్చినాం, బైబిల్ పట్టుకున్నాం, పోయినాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళా వారం రోజులు ఎలా బ్రతికినా ఇక పర్లేదు, మేము దేవుని పిల్లలం కాదు. అది వాళ్ళు భ్రమపడుతున్న భక్తి, భ్రమపడుతున్న విధానం, అది సరైన క్రమం కాదు. అట్టి వారు దేవుని పిల్లలుగా ఇక్కడ చెలామణి అయితే అవుతారేమో, కానీ దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు అక్కడ వారు కనబడటానికి అవకాశమే లేదు. ఈ దయాళుత్వం జీవించు వారి ఇక మీదట తమ కొరకు జీవించక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవించేవారు ఏం కలిగి ఉంటారంటే దయాళుత్వం కలిగి ఉంటారు. ఎవరి ఎడల ఈ దయ అంటే ముసలివారు, అనాథలు, రోడ్ల మీద వస్త్రహీనత కలిగిన వారు, ఆకలితో అలముటిస్తున్నవారు, బాధలో ఉండి ఆ పూట కూడా ఆ స్థితి గతులు లేని పరిస్థితుల మధ్యన ఉన్న ఆ ప్రజల ఎడల వీరేం చేస్తారంటే దయాళుత్వాన్ని వ్యక్తపరుస్తారు. ఎలా వ్యక్తపరుస్తారు అనంటే చెప్తా వినండి. వారికి కలిగిన వచ్చుబడిలో నుండి వాళ్ళ పిల్లలకి బాధ్యత పరంగా చేయాల్సిన అవసరత తల్లి తండ్రికి ఉంది. దేవుని బిడ్డవుగా నువ్వు ఉండాలి అనంటే లోకంలో ఉన్న దీనుల ఎడల, దౌర్భాగ్యుల ఎడల, దిక్కుమాలిన వారి ఎడల, బీదల ఎడల, తర్వాత రోగుల ఎడల, అనాథల ఎడల, ఇంకా ముసలివారి ఎడల ఏం చేస్తారంటే వాళ్ళ చేయి దాతృత్వంతో చాచేదిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనంటే మీ అమ్మ నీకు పెట్టింది, మీ నాన్న నీకు సహాయం చేశాడు, అలాగే
నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టాడు, తన ఆత్మ నీకు ఇచ్చాడు. అదే ఆత్మ కలిగిన వ్యక్తిలో ఈ దయాళుత్వం అనేది ఏం చేయబడుతుంది అని అంటే, వాళ్ళు కలిగిన దానిలో అలాంటి ప్రజలైన వారు కనబడ్డప్పుడు వారికి వెంటనే ఈ చెయ్యి విలా దాచుకోవడానికి బదులు గుప్పిలి విప్పడానికి ఇష్టపడుతుంది. ఈ దయాళుత్వం అనేది ఉండే వారు దేవుని కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని మహిమ కొరకు భూమి మీద సాక్షులుగా బ్రతికిన వారిగా మనం ఎందరినో చూస్తున్నాం. అందులో నిన్ను దేవుడు చూడాలి, ప్రజలు చూడాలి. వారు నీ నుండి అట్టి దయ వలన మేలు పొందేవారు ఎందరో ఉన్నారు. అట్టి వారికి నీ చెయ్యి ఇలా చాచేదిగా ఉండాలి. ఎందుకు అంటే, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్న వ్యక్తివైతే ఈ దయాళుత్వం నీలో ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మంచితనం, ఇంకొక లక్షణం ఏంటంట, మంచితనం. ఈ మంచితనం లోకంలో ధనవంతుడైనంత మాత్రాన వాడు మంచోడు అని పేరు పొందడు. 100 ఎకరాల ఆసామి అయితే వాడు ధనవంతుడు కాబట్టి వాడు మంచోడు అని ఎవడనడు. ఏదో గొప్ప ఉద్యోగం వచ్చింది, 1,00,000 రూపాయల శాలరీ ఉంది కాబట్టి వాడిని మంచోడు అంటారా? అన్ని వ్యసనాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని మంచోడు అంటారా? మరి ఎవరిని మంచోడు అంటారు అని అంటే, మాటలో, చేతలో, చూపులో, పనిలో, మర్యాదలో, గౌరవంలో, ఇచ్చిపుచ్చుకొనుటలో, సన్మానించుటలో, తల్లిదండ్రులను, బిడ్డలను, భార్యను, సమాజాన్ని కూడా మంచిగా చూసేవాడిని ఊరంతా అతన్ని ఏమంటుందంటే, వాడు బీదవాడే కావచ్చు కానీ మంచివాడు, వాడు ఏమి ఉద్యోగం లేనివాడు కావచ్చు కానీ వాడు మంచివాడు, వాడు లోకంలో అందరిలాగా బ్రతకకపోవచ్చు కానీ మంచి గుణం కలిగిన వ్యక్తి. ఆ మంచివాడు ఎవరు అనంటే, ప్రాణం పెట్టి సజీవుడై తిరిగి లేచిన వాని కుమారుడై భూమి మీద బ్రతికినప్పుడు అతన్ని లోకము మంచివాడే అంటుంది, దేవుని సంఘము మంచివాడే అంటుంది, దేవుడు ఒకరోజు ఇతడు మంచివాడే అని అంటాడు. కాబట్టి మంచితనం అనేది మన పుట్టుకతో రాదు. మంచితనం అనేది మనకేదో ఉండుటను బట్టి రాదు. మంచితనం అనేది మన యొక్క క్యారెక్టర్ మీద పనిచేసేదిగా ఉంటుంది. ఆ మంచి ఎప్పుడు మనలోకి వస్తుంది అనంటే, నీ కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకు నువ్వు బ్రతికినప్పుడు ఆ మంచి నీలో కార్యసాధకం అయ్యేదిగా ఉంటుంది. ఇక మనం ముందుకు వెళ్తే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం. సమాజంలో అందరినీ నమ్ముతారండి. మీకు బంధువులు ఉన్నారనుకో, ప్రతి బంధువుని నువ్వు నమ్ముతావా? ఇవాళ భార్య భర్తను నమ్మట్లేదు, భర్తే భార్యను నమ్మట్లేదు, తల్లిదండ్రులే బిడ్డల్ని నమ్మట్లేదు, బిడ్డలే తల్లిదండ్రులు కూడా నమ్మట్లేదు. కానీ మన కొరకు మనల్ని నమ్మి మన కొరకు రక్తం కార్చి తిరిగి లేచిన ఆ సజీవుడైన దేవుణ్ణి దేవుడిగా ఇవాళ మనం నమ్మాం, విశ్వసించాం. అయితే విశ్వసించడం మాత్రమే చాలదు, ఆయన కొరకు విశ్వాసం గల వ్యక్తివిగా బ్రతికి నిజంగా ఇతడు నిజమైన విశ్వాసిరా, ఈమె నిజమైన విశ్వాసి, ఈమె నమ్మకమైన వ్యక్తి, ఈమె దేవుని బిడ్డ అని చెప్పుకొనదగిన వ్యక్తివిగా సమాజంలో, సంఘంలో, ఇంటిలో, మరి ముఖ్యంగా దేవుని ఎదుట కూడా నీ విశ్వాసం నిజంగా గొప్పది, నువ్వు నమ్మకమైన వ్యక్తివి, నన్ను ఇంతగా విశ్వసించి ఆ విశ్వాసాన్ని జనముల మధ్యన వ్యక్తపరిచావు, నిన్ను గురించి ఇంతమంది ప్రజలు నిన్ను ఏమంటున్నారంటే నమ్మకమైన విశ్వాసి అని ఎంచుతున్న వారిగా ఉన్నారు.
ఇంకొకటి సాత్వికం. ఈ సాత్వికం అనేది ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచి బ్రతకడం ఈ సాత్వికంలో ఉన్న గుణం. తాను దీనుడిగా ఉంటాడు, ఎదుటి వారిని గనులుగా ఎంచుతాడు. తాను తగ్గించుకుంటాడు, ఎదుటి వ్యక్తిని ఏం చేస్తాడంటే గొప్ప వ్యక్తిగా సన్మానిస్తాడు, మర్యాదిస్తాడు. వారిని హెచ్చించేవాడిగా తాను తగ్గించుకునేవాడిగా ఉంటాడు. చూడండి, మీరు ఎదుటి వ్యక్తులను, ఏ వ్యక్తినైనా సరే మీకంటే వారిని కొంచెం ఘనముగా ఎంచితే ఏ వ్యక్తి అయినా నిన్ను ఘనహీనునిగా ఎంచుతాడా? సపోజ్ మీ భర్తని మీరు మర్యాద ఇచ్చిరనుకో, మీరు ఆయన్ని ఘనముగా ఎంచారనుకోండి, నీ భర్త నిన్ను తక్కువగా చూస్తాడా? ఎదుటి వ్యక్తులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరు చాలా మర్యాదస్తులండి, మీరు నెమ్మదస్తులండి, మీరు యోగ్యులండి, మీరు మంచి భక్తి పరులండి అని మనం అలా వారిని అన్నప్పుడు వారు మనల్ని తక్కువగా చూస్తారా? వారు మనల్ని హీనంగా చూస్తారా? వారు మనల్ని నిర్లక్ష్యంగా చూస్తారా? అంటే చూడు, వారు ఇంకెక్కువ మనల్ని ఘనంగా ఎంచుతారు. అవునా? ఇది సాత్వికంలో ఉన్న లక్షణం. ఈ సాత్వికం అనేది తన కొరకు తాను బ్రతికేటోని దగ్గర ఉండదు. జీవించేవారు ఇక మీదట ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించే వారైతే ఈ సాత్వికం అనేది ఉంటుంది. ఒకరికి ఒకరు యోగ్యులుగా ఎంచుకునే వారిగా ఉంటారు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఆశా నిగ్రహం. ఈ విధమైనవి మనం కలిగి ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతటా వీటిని వ్యక్తపరిచే వారంగా మనం బ్రతికితే మనం మన కోసం బ్రతుకుతున్న వారంగా కాదు, కానీ మనం మన ప్రభు కోసం బ్రతుకుతున్న వారంగా ఎంచబడతాం. మన కొరకుగా మనం బ్రతికితే మనం లోకంలో అందరిలాగానే ఉంటాం, కానీ మనం మన ప్రభు కొరకు బ్రతికితే మనం ప్రత్యేకించబడిన వారంగా ఉంటాం. ఒకరోజు పరలోకం మనల్ని ఆహ్వానం చెప్పేదిగా, ప్రభు మనల్ని రా, లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకో అని ప్రభు కొరకు నువ్వు బ్రతకగలిగితే ప్రభు పిలుపు నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభు ఇంటిలో నీవు ఉండగలుగుతావు. ప్రభు రాజ్యంలో ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన మహోన్నతమైన నామాన్ని పూజించే వ్యక్తివిగా నీవు ఉంటావు. ఈ లోకపరంగానే బ్రతుకుతూ, ఈ లోకపరంగానే జీవిస్తూ, ఈ లోక ఇచ్చెలు, ఈ లోక కోరికలు, ఈ లోక ఉద్దేశాలు, ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక సంబంధమైన వాటి విషయంలోనే మనం ఇంకా మన బ్రతుకును కొనసాగించే వారమైతే మనం పరలోక పౌరులంగా, ప్రభు బిడ్డలంగా బ్రతక వల్ల కాని విషయం. కేవలం ఈ లోకంలో ఉన్న ప్రభు కొరకు సాక్షాత్తంగా బ్రతికిన వ్యక్తి మాత్రమే పరలోక పౌరుడిగా, ప్రభు మెచ్చుకొనదగిన బిడ్డగా ఉంటాడు. అట్టి వారే ఈ 9 గుణ లక్షణాలను వారి జీవితంలో బ్రతికిన కాలం అంతటా ఏం చేస్తారంటే వెల్లడిపరిచే వారిగా ఉంటారు. ఇవి మరి మన జీవితాల్లో ఈ 9 ఒక్కటి లేకపోయినా ఈ ఆత్మ గుణలక్షణాల్లో ఒకటి పొదువుగా ఉన్న మనం పరిపక్వమైన ఫలముగా ఎంచబడం. మనము చెట్టుకు ఎన్నో పండ్లు రాలిపోయినట్లుగా నేను ఒకరోజు రాలిపోయిన పండులాగా ఉంటాం. ఆయన చేతిలోనికి పట్టుకునే ఫలం ఈ గుణలక్షణాలు కలిగి, ఈ గుణలక్షణాలు వెల్లడిపరిచి, ఈ గుణలక్షణాలు కలిగి జీవించు వారి ఇక మీదట తన కొరకు ప్రాణం పెట్టి, తన కొరకు తిరిగి లేచి, తన కొరకు
ఆరోహణమై తన కొరకు త్వరలో రాబోచున్న ప్రభు కొరకు బ్రతికిన వ్యక్తులే తన రాజ్యమందు తనతో ఉంటారు. లేని ఎడల ఇంకొక రాజ్యం ఉంది. ఆ ఇంకొక రాజ్యంలోనికి వెళ్ళేవారు ఈ లోకంలో తన ఇచ్ఛను, తన కోరికను, తన ఉద్దేశాలను నెరవేర్చడానికే తన తనువును ఉపయోగిస్తారు, తన జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, తన ధనాన్ని ఉపయోగిస్తారు, తన బలాన్ని ఉపయోగిస్తారు, తన ఆలోచనల్ని ఉపయోగిస్తారు. కానీ ఒకరోజు వారి అంతం నిత్య అగాధంలోనికి వెళ్ళే పరిస్థితి. మన బలమైన, జ్ఞానమైన, ధనమైన, మన తనువైన, మన సమస్తాన్ని మన ప్రభు కొరకు జీవించడానికి మనం ఇష్టపడి ముందుకు ఈ లక్షణాలు కలిగి బ్రతికితే మనం ధన్యులమవుతాం. దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాం. భూమి మీద ప్రత్యేకంగా బ్రతికిన వారమై కొందరిని దేవుని వైపు త్రిప్పే వారం అవుతాం. దేవుని మెప్పును, దేవుని దీవెనను మనల్ని చూస్తున్న అనేకులు కూడా ఉంటే ఇలా ఉండాలి అని చెప్పుకోదగిన వ్యక్తులుగా మనం ఉంటాం. దేవుడి మాట మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.